నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. గుజ్జనగుళ్ల మారుతీనగర్ స్తంభాల గరువులో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నేతలు సాదినేని యామ్ని, జయప్రకాష్ నారాయణ, శనక్కాయల అరుణ, తులసి యోగేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అందిస్తున్న తోడ్పాటును ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని యామిని, జయప్రకాష్ నారాయణ అన్నారు. బీజేపీపై ప్రాంతీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారంను ప్రజలు గమనించాలని చెప్పారు. 10,000 నుంచి 50,000 వరకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వారి వ్యాపారం మళ్ళీ బాగా చేసుకోవడానికి అలా రకరకాల ఎన్నో పథకాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అందిస్తున్నప్పటికీ కూడా ఏమి చేయట్లేదనే వాళ్ళకి చెంపపెట్టు ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర. ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకుంటూ ఈ రాష్ట్రము ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ అధికార పార్టీ వైసీపీ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ తమ స్టిక్కర్లు వేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాయి. మేమే ఇస్తున్నామని చెప్పని తాతల పేర్లు, తండ్రి పేర్లు, వారి పేర్లు పథకాలు పెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రజలకు అమలయ్యేటటువంటి ప్రతి పథకంలో దాదాపుగా 60 నుంచి 80% కొన్నైతే 100% కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వ పథకాలే. ఆ విషయమే ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ విజయ సంకల్ప యాత్ర, వికసిత భారత్ సంకల్ప యాత్ర కూడా ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ చూరగొన్నది. ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రావాలి, డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి సందర్భంలో ఈ రోజున గుంటూరులో మన రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి యామిని శర్మ గారు, అదేవిధంగా మాజీ మంత్రి గారు అయినటువంటి పెద్దలు శనక్కాయల అరుణ గారు, అదేవిధంగా తులసి యోగేష్ గారు అందరితోటి కూడా కలిసి జిల్లా అధ్యక్షులు అందరం కలిసి కూడా ప్రతి ఒక్క ఇంటిని కూడా తడుతూ ఉంటే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పథకాల పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గుంటూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో 26వ వార్షిక నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు కళాపరిషత్ అధ్యక్షులు మల్లికార్జునరావు తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనవరి 27, 28, 29 తేదీల్లో జరగనున్న నాటకోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మల్లికార్జునరావు చెప్పారు. 25 సంవత్సరాలుగా కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వప్నం రాల్చిన అమృతం నాటక ప్రదర్శన అనంతరం నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 3 రోజుల పాటు 9 నాటకాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటులు నాయుడు గోపి, ప్రధాన కార్యదర్శి పూర్ణ, అమ్మిశెట్టి శివ, పోపూరి శివరామకృష్ణ, మాల్యాద్రి, రావులాంజిబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కళా పరిషత్తు గత 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది అంతా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా క్లుప్తంగా వివరిస్తాను మీకు ఏ కార్యక్రమాలు పెట్టామనేటటువంటి దాని మీద. జనవరి 27, 28, 29 తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ నాటక సంస్థలన్నీ కూడాను ఇందులో పాల్గొంటాయి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలన్నీ పాల్గొంటాయి. అందుకని ప్రేక్షకులంతా కూడాను ఈ కార్యక్రమాన్ని గతంలో లాగా క్రిక్కిసిపోయినటువంటి విధంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. మాజీ మంత్రులు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాలను జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని వీరయ్య చౌదరి, పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదల సంక్షేమానికి పరిటాల రవీంద్ర, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి చేసిన సేవలు మరువలేనివని పలువురు టీడీపీ నేతలు కొనియాడారు. ఇరువురు నేతల వర్ధంతి కార్యక్రమాలను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర, రామాంజనేయులు, దాసరి రాజా మాస్టర్, కనపర్తి శ్రీనివాస్, బుజ్జి, హనుమంతరావు తదితరులు పాల్గొని పరిటాల రవి, వీరయ్య చౌదరి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రుల హోదాలో పాడి రైతులు, కార్మికుల సంక్షేమానికి వారు ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. సమాజ పట్ల అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన సంగతి ఆయన అన్నప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా అనంతపురం జిల్లా పార్టీ జెండా ఎట్లా ఎగరవేశారో మన అందరికీ తెలిసిన విషయమే. వారి ఆశయాలతో మనం రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి స్ఫూర్తిని తీసుకొని మంచి చేసిన దాన్ని స్ఫూర్తిగా కొనసాగిస్తూ సమాజ సేవ చేస్తూ తప్పనిసరిగా మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యేంతవరకు కూడా ప్రతి కార్యకర్త కూడా వీళ్ళు ఇరువురు
కీర్తిశేషుల నాయకులు ఏ విధంగా పార్టీకి అంకిత భావంతో పనిచేశారో ఆ విధంగా మనం కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రీతమ నాయకులు ఇరువురు కూడా పరిటాల రవి గారు, ధూళిపాల వీరయ్య చౌదరి గారు, వీరిరువురు శాసనసభ్యులుగాను మంత్రులుగాను వ్యవస్థలో వారి ముద్రను వేసుకున్నటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ పటిష్టపడటం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఇతోధికంగా అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చి వాటిని అమలు చేసినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ధూళిపాడ వీరయ్య చౌదరి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన ముఖ్యంగా గుంటూరు నగరంలో అనేక పేద ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారికి పట్టాలనిచ్చి ఇప్పటికి కూడా చిరస్మరణీయులయ్యారు. అర్బన్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం లాలపేటలో జరిగింది. అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి నగేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీ నియామక కార్యాచరణపై సమావేశం చర్చించినట్లు తెలిపారు. అధ్యక్ష కార్యవర్గ ఎన్నికల కోసం త్వరలో ఎన్నికల తేదీని ఖరారు చేసి నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ అర్బన్ కమిటీ నుండి గ్రూపులుగా విడిపోయిన వారికి అర్బన్ జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఆతుకూరి నగేష్, ఉపాధ్యక్షులు వీరాంజనేయులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి త్వరలోనే మేము డేట్ కానీ టైం కానీ ఫిక్స్ చేసేసి ఈ ఎన్నికల ప్రక్రియ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. ఎందరో పూర్వాధ్యక్షులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్లో మేము జనరల్ కౌన్సిల్ కానీ అట్లానే స్టేట్ కౌన్సిల్ కానీ మెంబర్స్ కూడా ఉన్నప్పుడు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాబట్టి మరి నెక్స్ట్ మోడ్ తొందరలో మేము తెలియపరిచినప్పుడు రూల్ ప్రకారం బైలా ప్రకారం కూడా మేము ఎలక్షన్ పెడతామో తెలియపరుస్తున్నాం. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఓటర్ లిస్టుని ఏకగ్రీవంగా, అలాగే కౌన్సిల్ సభ్యులు స్టేట్కి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆమోదించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, బైలా ప్రకారం 105 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ జరగాలని ఆర్యవైశ్య అర్బన్ జిల్లా గుంటూరు కమిటీ కూడా బైలా ప్రకారమే ఎలక్షన్ జరగాలని, ఇంతకుముందు ఎవరైనా ఎలక్షన్ జరగకుండా జరిగిందని కానీ లేక ఎవరైనా నిర్ణయించినటువంటి వ్యక్తులు ఉన్నా అది చెల్లనేరదు. కాబట్టి తప్పనిసరిగా కొద్ది రోజుల్లో డేటు, వెన్యూ, ప్లేస్ కూడా నిర్ణయిస్తారు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేయొచ్చు. చిలకలూరిపేట హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సిటీ కేబుల్ న్యూస్ రీడర్ అశోక్ మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అశోక్ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొత్తూరు సమీపంలోని వినాయకుడి గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిటీ కేబుల్ న్యూస్ రీడర్ అశోక్ మృతి చెందారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుంటూరు నుండి దాసరిపాలెం వెళ్తున్న అశోక్ ను వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీని ఆపకుండా వెళ్లిపోతుంటే పోలీసులు, స్థానికులు వెంబడించి డ్రైవర్ను పట్టుకున్నారు. 26 సంవత్సరాలు గల అశోక్ గత 2 సంవత్సరములుగా సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు. పీజీ పూర్తి చేసిన అశోక్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, చెల్లెలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అశోక్ మృతి పట్ల సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కంటంనేని హనుమంతరావు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అశోక్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంట్రెస్ట్ ఏదైనా చేస్తే మనం ఏదైనా అవ్వచ్చని, ఎలా చదవాలి, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది చూస్తూ ఓకే ఒకసారి మనం ట్రై ఎందుకు చేయకూడదు అనేసి సిటీ కేబుల్ యాడ్ వచ్చింది. సో వీ నీడ్ న్యూస్ రీడర్స్ అనేసి ట్రై చేద్దాం, ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది దీనివల్ల తెలిసింది సార్. సో మీతో పాటు ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నానంటే థ్యాంక్స్ టు ద సిటీ కేబుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఇట్. హావ్ ఎ నైస్ ఈవినింగ్. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం జనవరి 25కి 1500 రోజులకు చేరుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా మందనంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి జంగాల మీడియాతో మాట్లాడారు. వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బహిరంగ సభలో పాల్గొంటాయన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ 3 రాజధానుల ముచ్చటను పక్కన పెట్టి అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రాజకీయాలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. రాజకీయాల కోసం బీజేపీ రాముణ్ణి కూడా పావుగా వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పెట్రోల్ ధరలు పెంచింది, అట్లాగే డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ ధరలు పెంచింది, దేశంలో జిఎస్టీ భారాన్ని మోపారు, పెద్ద నోట్ల రద్దు పేరుతోటి మరొక భారాన్ని మోపారు. ఇలా బీజేపీ అనేటటువంటి రాజకీయ పార్టీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలో కనుక వస్తే ఈ దేశం మరో పాకిస్తాన్ లాగా, మరో శ్రీలంక లాగా కరువు కోరలోకి పోయేటటువంటి ప్రమాదం ఉన్నదనేది ఈ సందర్భంగా సిపిఐగా, ఇండియా కూటమిగా మేము తెలియజేస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఐకమత్యం, స్నేహభావం పెంపొందుతాయని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. అచ్చంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు. ఆటలు ఆడడం ద్వారా బీపీ, డయాబెటీస్ వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నైపుణ్యమున్న క్రీడాకారులను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలా చేసే ప్రయత్నమే ఆడుదాం ఆంధ్ర అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరూ చేపట్టలేదన్నారు. నాడు నేడు ద్వారా స్కూలు బాగు చేయడం, 15,000 సచివాలయాల నిర్మాణం, సచివాలయాల్లో 1,30,000 మందికి ఉద్యోగాలు వంటి ఎన్నో పనులు ఊహకందని విధంగా సీఎం వైఎస్ జగన్ సక్సెస్ చేశారన్నారు. ప్రతి అడుగులో అంచనాలు మించి పనిచేసిన సీఎం వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర ద్వారా అంతర్జాతీయ వేదికలపై మన దేశ జెండా ఎగరవేయడంతో పాటు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వర్ధంతిని బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పళ్లు పంపిణీ చేశారు. కోవెలమూడి రవీంద్ర, రామాంజనేయులు, దాసరి రాజా మాస్టర్, సుఖవాసి శ్రీనివాస్ తదితరులు పాల్గొని వీరయ్య చౌదరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రైతులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వీరయ్య చౌదరి చేసిన కృషి మరవలేనిదన్నారు. 30వ వర్ధంతి సందర్భంగా పళ్ళు పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది ఆంధ్రులు, విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు, ఫిజికల్లీ డిజేబుల్ పీపుల్. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ చూడండి, చాలా బిగ్ లిస్ట్ వేశారు. ఏ విధమైన వివిధ హోదాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తారు. ఇటువంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమం జరుపుకుంటాం చాలా ఆనందం. వీరయ్య చౌదరి గారి గురించి చెప్పాలంటే ఇక మనం ఆ రోజున రైతు నాయకుడైన ఒక రైతు సత్తు పార్టీ కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఒక వాహన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మనకు తెలిసింది. అట్లాగే ప్రజలకు శుద్ధి నీటిని అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా స్పష్టం చేశారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో నూరి ఫాతిమా పర్యటించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం స్థానిక ప్రజలు మంచినీటి సమస్య ఉందని తెలపడంతో ఆకస్మికంగా తెల్లవారుజామున మంచినీటి సరఫరాను పరిశీలించడం జరిగిందన్నారు. శుద్ధి చేసిన మంచినీటిని అందించడంతో పాటు సకాలంలో నీరు అందించే విధంగా నగరపాలక సంస్థ అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక 1వ వార్డు కార్పొరేటర్ రంగారెడ్డి, పలువురు వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.